శోభితాని అలా చేయొద్దు ఎమోషనల్ నాగ చైతన్య. తన భార్య శోభిత గురించి ఒక న్యూస్ చేతు దగ్గరికి వెళ్లడంతో చైతన్య చాలా బాధపడుతున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు మద్దతుగా నిలుస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. తండల్ ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిలేషన్షిప్ బ్రేకప్ గురించి మాట్లాడారు. ఒక వ్యక్తి నుంచి విడిపోవాలంటే 1000 సార్లు ఆలోచిస్తానంటూ చెప్పుకొచ్చారు. అలాగే మరికొన్ని విషయాలపై కూడా ఓపెన్ అయ్యారు. చైతు మాటలు కొందరు తప్పుగా అర్థం చేసుకుని శోభిత వల్ల సమంత చైతు విడిపోయారు అని, వీరి రిలేషన్షిప్ ముందు నుంచే కొనసాగుతుంది అని తప్పుగా ప్రచారం చేశారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయింది. ఈ న్యూస్ చైతన్య వరకు వెళ్లడంతో వెంటనే ఆయన స్పందించారు. శోభిత గురించి జరుగుతున్న ప్రచారంపై బాధగా ఉందని, తన మాజీ భార్య సమంత తాను విడిపోవడంలో శోభిత పాత్ర అసలు ఏమీ లేదు అని చెప్పారు. తనపై జరుగుతున్న ట్రోల్స్ చూస్తుంటే బాధగా ఉంది. ఈ విషయంలో శోభిత తప్పేమీ లేదు. శోభిత నా జీవితంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఒకరి జీవితంలోకి ఒకరు చాలా ఆర్గానిక్ గా బ్యూటిఫుల్ వేలోనే వచ్చామని చెప్పారు. ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా చాట్ లాగానే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మా స్నేహం ప్రారంభమైంది. నెమ్మదిగా మా బంధం అక్కడి నుంచి బిల్డ్ అయింది అని నాగ చైతన్య వివరించారు. అంతేకాని గతంలో తనకు శోభితకు ఎలాంటి సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చారు చైతన్య. దీంతో శోభితపై వస్తున్న రూమర్స్ కి నాగ చైతన్య చెక్ పెట్టేశారు. నాగ చైతన్య చేసిన ఈ కమెంట్స్ పై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. చైతు శోభిత కపుల్ కి లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.